పసివాడై మెరిశాడే. మెరిశాడే మెరిశాడే పసివాడై మెరిశాడే. మురిశాడే మురిశాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిశాడే మెరిశాడే పసివాడై మెరిశాడే. మురిశాడే మురిశాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే. ఇరుకుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే. మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే. మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం. అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన ఈ క్షణం. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా గురువులు ఎవరిని మర్చిపోలేదండి. మనకి టీచర్స్ కి మనకి యువతరానికి గురు శిష్యుల యొక్క బంధం మనం ఈ రోజు చెప్పడానికే మన ఊరి సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య గణపతి మనసా స్మరామి. గణపతి మనసా స్మరామి. గణపతి మనసా స్మరామి. గణపతి మనసా స్మరామి. వశిష్ఠ దేవ దివందిత మహా గణపతి
శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుణ నిహిత నిదానంద నిజ గుణ నిహిత నిదానంద ఆనంద అతిశయ అక్షయ లింగ ఆనంద అతిశయ అక్షయ లింగ శంభో శివ శంభో స్వయంభో అందరూ ఒకసారిగా ధిమిక ధిమిక ధిమి ధిమి కిట కిటతో తోం తోం ధిమి కిట తరి కిట కిటతో ధిమిక ధిమిక ధిమి ధిమి కిట కిటతో తోం తోం ధిమి కిట తరి కిట కిటతో మతంగముని వర వందిత ఈశా సర్వ దిగంబర వీక్షిత వీశా మతంగముని వర వందిత ఈశా సర్వ దిగంబర వీక్షిత వీశా నిత్య నిరంజన నిత్య నటేశా ఈశా సర్వేశా సర్వేశా భూ శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ ఒకసారి అందరూ గట్టిగా కప్పట్లు కొట్టాలి. శివ శంభో స్వయంభో 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 శివ శంభో ఒక్కసారి మీ అందరి కరతాల ధ్వనులతో మా త్రినేత్ర మాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయవలసింది కోరుచున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వాళ్ళకి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు ఇంత మహత్తర కార్యం నిర్వహించినటువంటి మా శిష్య బృందానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఏం చేద్దంటే ఇది చిన్న విషయం కాదు. ఒక గురువుకి గొప్పగా
ఇక మరి ఎవరూ చేయలేనటువంటి గౌరవం వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత కష్టమైన విషయం. మరి ధర్మసాగరం చరిత్రలో కన్నీ వీని ఎరుగనే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అసలు ఇదే ప్రథమం, ఇదే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఫర్దర్ ఇక ముందుకి కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి గురుభక్తి చాటుకుంటారని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చెప్పలేనిది, మాటల్లో చెప్పలేని విషయం. ఎందుకనంటే ఈ కార్యక్రమం యాక్చువల్గా నేను రావడానికి కూడా కష్టమైనా సరే, ఎప్పుడైతే బృందంలోని ఎవరు వాళ్ళ పేరు చెప్పినా చెప్పకపోయినా ఒకరు నాకు ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా రావాలని అంటే, నేను హైదరాబాద్లో ఉంటున్నాను మా బాబు దగ్గర, తప్పనిసరిగా నేను అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. మరి ఇది నా ఒక్కరికే కాకుండా గురువులందరికీ కూడా ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ 13 సంవత్సరాలు వర్క్ చేశాను. 13 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా నన్ను ఒక ఉపాధ్యాయుని కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను గౌరవించారు. ప్రతి ఒక్కరూ సహకరించారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ చాలామంది కూడా స్కూల్కి అప్పట్లోని ఇటువంటిది సౌకర్యాలు లేకపోయినా అన్నీ కూడా వాళ్ళు కార్యక్రమానికి మాకు అనుకూలంగా చేసి స్కూల్ డెవలప్మెంట్కి చాలా సహకరించారు. మరి ఈ రోజుని వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎక్కడెక్కడ ఉండి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఎంతో కష్టమైన ఈ విషయాన్ని అందరూ కూడా ఇంత గొప్పగా చేసి, మరి మాటలు చాలవు నాకు. ఎందుకంటే ఎంతో నిలువెత్తు ధనం ఇచ్చినా సరే ఆనందం కలగలేని విషయం ఇది. నా జీవితాంతం కూడా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి యాక్చువల్గా మాకు రిటైర్ అయిపోయినకైతే ఒక ఆక్సిజన్లా పనిచేసింది. ఎందుకంటే ఇంతవరకు ఉండి రిటైర్ అయిపోతే ఎక్కడో మూల కూర్చొని ఏ సినిమా చూడడం లేకపోతే ఏదో చూడడం, ఏదో హరికథ కాలక్షేపాలకు వెళ్ళిపోయారు. ఇటువంటి కార్యక్రమాలు మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. కానీ నా విద్యార్థులు మరి ఇంత అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో నేను 1990 సెప్టెంబర్లో వచ్చాను. 2022లోని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సుమారుగా 14 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేశాను. కానీ ఎంతో ఆదరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధపడేవాడు ఉన్నారు. నేను వెళ్ళలేక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది. ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ జ్ఞాపకాలు, మొదటి జ్ఞాపకాలు ఈ 14 సంవత్సరాలు కూడా మళ్ళీ నేను ముఖ్యంగా ఈవేళ నాకు ఈ పిల్లలందరూ వచ్చి చూస్తుంటే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఇంత చిన్న పిల్లలు అప్పుడు నేను వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినా నేను పోల్చుకోవడం కష్టమైంది. కానీ వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా మాస్టర్ అని వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ తాలూకు అన్నీ చెప్పుకునే వరకు నాకు తెలియదు. ఇంత ఆనందం నాకు ఇచ్చినందుకు నా జీవితాంతం మరి రుణపడి అన్నాలో ఏదన్నాలో నాకు తెలియదు. కానీ నేను హ్యాపీ ఫీల్ అవుతాను. వెరీ వెరీ హ్యాపీ. అందరికీ పేరు పేరున ఎవరికి చెప్పలేకపోయినా సరే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే శ్రీ సుఖల అప్పలనాయుడు గారిని మా గురువు గారికి పూలదండతో సత్కరించి షీల్డ్ ఉపకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీ నిద్ర అప్పలరాజు గారి చేతుల మీదుగా మా గురువు గారికి హరిత కానుకలను ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా 2004 బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఒకసారి వెనక్కి రావాల్సిందిగా కోరుచున్నాం.
ఈనాటి మా సన్మాన గ్రహీత శ్రీ రిటైర్డ్ హెచ్ఎం గౌరవనీయులు శ్రీ అచ్యుతరావు మాస్టర్ గారిని మా పాఠశాలను ఉద్దేశించి, మా పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ఒక యూపీ స్థాయిలోని రీయూనియన్ మీటింగ్ కండక్ట్ చేయడం మొట్టమొదటిసారి ఇది రాష్ట్ర స్థాయిలో. అందులో ఇంత గ్రాండ్గా, ఇంత మేసేజ్ చెప్పినట్టు కూడా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా మీరందరూ కూడా చేయడం చాలా 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 శ్లాఘనీయం. అయితే నేను నా సర్వీస్ చాలా తక్కువ కాలం, 2003 అన్నారు, 2003 పాస్ అవుట్, కానీ 2001 నుంచి 2026 వరకు 2018 నేను చేసిన తక్కువ కాలం ఇక్కడ, నెలల సమయమే. కానీ మొట్టమొదటి యూపీ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా జాయిన్ అయింది నేనే. యూపీ స్కూల్లో హెడ్ మాస్టర్ పోస్ట్ అన్నది. తర్వాత ఇప్పుడున్నటువంటి చాలా ఇంటర్నేషనల్ ఎన్నిసార్లు ఆయాంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ముందుగా తిరాదాస చెప్పారు, ఈ గ్రామం అనేదంటే నాకు సుమారు 40 సంవత్సరాల సర్వీస్, 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను ప్రధానోపాధ్యాయుడిగా. ఇక్కడ చేసిన నెలల సమయమైనా సరే ఇప్పటికి కూడా ఈ గ్రామ వాతావరణం అని, గ్రామం పెద్దతో సహకారం అమ్మగని మరోరాంది. నేను జాయిన్ అయిన తర్వాత ఆ నెలల సమయంలో కూడా మన అప్పలనాయుడు గారు, ప్రస్తుత జడ్పీటీసీ మెంబర్ రమణమ్మ గారు కూడా పాఠశాలకు రావడం, మేము మాట్లాడుకున్నటువంటి తక్కువ సమయం కూడా పాఠశాల అభివృద్ధి ఎలా చేయాలి, లేదంటే గ్రామాభివృద్ధి ఎలా చేయాలి ప్రణాళిక కోసమే వచ్చేవాళ్ళు. మేడం గారు కూడా వచ్చేవాళ్ళు, స్కూల్కి వచ్చేవాళ్ళు, అప్పలనాయుడు గారు కూడా వచ్చేవాళ్ళు ఆ నెలల సమయంలో కూడా. అంటే అప్పటికే నాకు ఒక ప్రైవేట్ సంస్థ ఉండడం అయి ఉండొచ్చు. ఈ యూపీ స్కూల్ని ఒక కాన్వెంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకురావడానికి ఒక పేరెంట్స్ మీట్ కండక్ట్ అప్లై చేశాను ఆ నెల సమయంలోనే. ఒక్కసారిగా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం, అందులోనూ మా అందరికీ కష్టం అనిపించే లెక్కలు చెప్పడానికి వీపు విమానం మూత మోగిపోద్దురోయ్ అంటూ ఒక గంభీరమైన స్వరంతో మా అందరి జీవితాన్ని ఒక లెక్కలో మార్చేసిన ఆదర్శమూర్తి గెజెటెడ్ హెడ్ మాస్టర్ నక్కపల్లి ఎంఈఓ గౌరవనీయులు అలాగే మా గురువు గారిని పూలదండతో సత్కరించి షీల్డ్ బహుకరించవలసిందిగా శ్రీ శుక్ల అప్పలనాయుడు గారిని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే వస్త్ర బహుకరణ మరియు జ్ఞాపికను అందజేయవలసిందిగా శ్రీ గోపీనాథ్ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా గురువు గారికి హరిత కానుకను అందించవలసిందిగా శ్రీ గొంప కన్నయ్య నాయుడు గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఇంతటి చక్కని అవకాశం గ్రామ పెద్దలు శ్రీ శుక్ల అప్పలనాయుడు గారికి, అలాగే శుక్ల అప్పలరాజు గారికి, గొంప కన్నయ్యనాయుడు గారికి, నా క్లాస్మేట్, నా బాల్య స్నేహితుడు శ్రీ గోపీనాథ్ గారికి, అందరికీ నా నమస్కారాలు. నా దగ్గర చదివిన పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు. నాకు ఈ ఊరు ఎప్పుడు కూడా ప్రత్యేకమే, ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2002 ఫిబ్రవరి 1న నేను ఇక్కడ జాయిన్ అవ్వడం, కొత్తగా సర్వీస్లో జాయిన్ అవ్వడం. ఆ రోజు పాఠశాలలో ఈ రోజున్న సౌకర్యాలు లేవు. మరి ఆ సౌకర్యాలు ఎప్పుడు అడిగినా సరే ఈ వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా కాదనుకుంటా సహకరించడం. అలాగే ఆ రోజున్న పాఠశాలలో మంచి టీము, అంటే మా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి టీముగా ఉండడం. విద్యార్థుల విషయానికి వస్తే నేను ఇప్పటికీ కూడా మంచి ప్రతిభ గల విద్యార్థులు కూడా ఇక్కడ ఉండడం. అంతేకాకుండా ఈ ఊర్లో ప్రజలకు కానీ, నాయకులకు కానీ
చదువు పట్ల అవగాహన, ప్రతి పథకం పట్ల ఒక అవగాహన ఉండడం, ఉపాధ్యాయుల్ని పాఠశాలని అభివృద్ధి చేయాలనే మేము ఎప్పటికీ కూడా చిన్నపిల్లలమే. మా ఉపాధ్యాయులు అందరి ముందు కూడా మేము ఎప్పటికీ చిన్నపిల్లలమే. సొసైటీ అంకిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్క పెట్టే మగాడు వాడి చక్క ఎక్కడుందో ఎతకమంటాడు చూడు ఎందిరించి నేనే కనకి దొరలకుండా కంటికి సొసైటీ అంకిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే ఇట్లాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి ఉత్సుకతతో శ్రీ స్వజ్జరాజు మాస్టర్ గారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 2006 బ్యాచ్ విద్యార్థులను పూలమాలతో గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నా తోటి ఉపాధ్యాయులు, ఇక్కడ పనిచేసిన వారందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ధర్మసాగరము అంటే ఇది మా పూర్వీకుల యొక్క మా ఊరు, మా గ్రామం. మా యాన్సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి నర్సీపట్నం వెళ్ళిపోయారు. ఇది మా సొంత గ్రామం. ఇక్కడ నేను పనిచేసిన కాలము కేవలము 3-4 సంవత్సరాలు మాత్రమే. అయినను మరింతగా నన్ను గుర్తుంచుకొని ఆదరించి ప్రేమించి నాకు సన్మానము జరిగించినందుకు గాను మరి పూర్వ విద్యార్థులందరికీ కూడా ఈ బ్యాచ్ కాదు, అన్ని బ్యాచ్ల వారు ఎవరైతే ఈ టీం ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ పూలమాలతో అలంకరించి సీనియర్ బహుకరించవలసిందిగా విద్యార్థులందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. మా చేతుల మీదుగా మాకు మిమ్మల్ని అందరినీ సత్కరించుకునేటటువంటి భాగ్యం కలుగజేసినందుకు ప్రతి ఉపాధ్యాయులందరికీ కూడా మా పూర్వ విద్యార్థులందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
హృదయపూర్వక నమస్కారములు. నాకంటే చిన్నవాళ్ళైన ఉపాధ్యాయులకు అందరికీ కూడా, మరియు నా దగ్గర చదువుకొని ఇంత ఉన్నత స్థానాల్లో ఉండి ఇంత మమ్మల్ని గౌరవించిన నా పిల్లలు ప్లస్ నాకు అల్లుళ్ళు వచ్చారు, కోడళ్ళు వచ్చి ఉంటారు, మనవరాళ్ళు కూడా వచ్చి ఉంటారు. వీళ్ళందరికీ కూడా నా అభినందనలు, నా ఆశీస్సులు. నాకు ఇంకా 2 years సర్వీస్ ఉంది. ఇప్పటికీ 40 years అయింది. 19th yearలో నాకు జాబ్ వచ్చింది. 42 years సర్వీస్ చేస్తున్నాము. అయితే నాకు ఇప్పుడు ఒకటే అనిపించింది, ఒక 5 years 4 years టీచర్స్తో కలిసి మనం పనిచేస్తాము, వాళ్ళు సన్మానం చేయడం ఏంటి? ఇంత అభిమానంతో నా దగ్గర చిన్న పిల్లలు, వీళ్ళు 6th 5th 6th 7th చదివిన పిల్లలు ఎంత గౌరవిస్తున్నారు. నా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఈ పిల్లల మధ్యలోనే జరుపుకోవాలని నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. నెక్స్ట్, ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఉందంటే, చుట్టాలు మనం దేనికైనా పిలుస్తాం, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా, అత్తోరు తరఫా అమ్మగారి తరఫా అని అడుగుతారు. కానీ ఫ్రెండ్స్ మాత్రం ఏమీ ఆలోచించరు. రండి అంటే పరిగెత్తుకొని వస్తారు, కష్టానికైనా సుఖానికైనా. మీరు ఎప్పుడూ కూడా ఇంకొక్కటే చెప్తున్నా, నా దగ్గర చదివిన పిల్లలకి, ముందు బ్యాచ్ పిల్లలకి, తర్వాత బ్యాచ్ పిల్లలు, మీరందరూ కూడా ఇదే కంటిన్యూ చేయండి, ఇదే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయండి. రిలేటివ్స్ తర్వాత వస్తారు, ఫ్రెండ్షిప్ ముందు ఉంటుంది. మీ అందరూ కూడా ఇంకా అత్యున్నతమైన స్థానాల్లోకి వెళ్ళి మీ పిల్లల్ని కూడా మీలాగే తయారు చేసుకొని మంచి భవిష్యత్తు వాళ్ళకి ఏర్పాటు చేస్తారని మీ అందరికీ నా దీవెనలు అందిస్తూ, నాకు చాలా అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు 10th క్లాస్ పిల్లలు చేస్తారు, ఇంటర్ వాళ్ళు చేస్తారు. ఇంత ఎలిమెంటరీ సెక్షన్లో పిల్లలు ఎలా సన్మానం చేస్తున్నారంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఒక ఊరేగింపుగా తీసుకురావడం ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కంటిన్యూ చేయండి, మీరు చేస్తారని చెప్పి నేను మీకు అందరికీ ఆశీస్సులు ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అంటే తన కుటుంబ మనిషిగా ప్రతి ఒక్క విద్యార్థిని భావించినందుకు మేడం గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. తదుపరి 2008 బ్యాచ్ విద్యార్థి సుబ్రహ్మణ్యం మాస్టర్కి విద్యార్థుల చేతుల మీదుగా దుస్సాలువతో బహుకరించి సత్కరించవలసిన కోరుతున్నా. అలాగే గురువు గారిని పూలమాలతో సత్కరించి మా అందరికీ కూడా ఈరోజు కన్నులు మా అందరి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఇంత గ్రాండ్ గా చేశారు అంటే వెనకాతల ఎంత కృషి ఉందో. ఈ పిల్లలందరూ కూడా గత 4 రోజుల నుంచి పాపం ఎంతో కష్టపడి ఒక త్రాటి మీదకి తీసుకుపోతాం గురువులందరినీ. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గురువులు తీసుకొచ్చి వాళ్ళని సన్మానిద్దామని చెప్పి వాళ్ళకి ఈ ఆలోచన రావడం. ఒకరి పేపర్ ఒకరు లాగేసుకునేవారు. మాస్టర్ అమ్మాయికి అరమార్క్ ఎందుకు ఎక్కువ వేశారు, ఈ అమ్మాయికి ఎందుకు తక్కువ వేశారు, అలా కాదురా నాగలక్ష్మి రైటింగ్ చాలా బాగుంది, నీ రైటింగ్ బాగోలేదంటే ఒప్పుకునేవారు కాదు. అందుకని నాకు బుద్ధి వచ్చి నెక్స్ట్ టైం నుంచి అందరికీ సమానంగా మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు పిల్లలు, ఆ జనరేషన్ పిల్లలు చాలా బాగా చదివేవారు, చదువు మీదే దృష్టి. సెలవు పెడదామని ఒకవేళ ఎప్పుడైనా సెలవు పెడితే నెక్స్ట్ డే ఏదో పోగొట్టుకునే వాళ్ళే ఉండేవాడిని. ఈ పిల్లలందరితోనూ మింగిలైపోయి ఒకరోజు సెలవు పెడితే నన్ను స్కూల్కి వెళ్ళైపోయాను, ఇవాళ స్కూల్కి వెళ్తున్నాను ఎంతో ఉత్సాహంగా. నన్ను పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఏమిటి, ఎలా ఉన్నారు, నన్ను అంతా ఒకరోజు ఎలా జరిగింది, అలా నేను చాలా ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఎనీహౌ ఏదైనప్పటికీ కూడా నాకు మంచి సన్మానం చేశారు, చాలా ఆనందంగా ఉంది. శాస్త్రం తెలుగు రౌద్రం తగిలిన రేడు
వచ్చిందనుకో చూసుకో. అరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. శ్రీ ప్రసాద్ మాస్టర్ గారికి దుస్సాలువాతో సత్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే పూలమాల మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి మా చేతుల మీదుగా మిమ్మల్ని సత్కరించుకునేటటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని మాకు కలిగజేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మా పూర్వ విద్యార్థులందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ. ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేటటువంటి పెద్దలకు, గ్రామ పెద్దలకు, విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలామంది సమయం కాలాతీతమైంది కాబట్టి మరియు నాకంటే ముందు మాట్లాడిన సీనియర్ ఉపాధ్యాయులు కావచ్చు, జూనియర్ ఉపాధ్యాయులు కావచ్చు, చాలా చక్కగా మరి ఆ సమయంలో ఆ పూర్వకాలాన్ని మేము విద్యను బోధించిన సమయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మీతో ఈరోజు పంచుకున్నారు. నాకు చాలా సంతోషకరంగా ఉంది. నేనైతే ఎక్కువగా మాట్లాడి కానీ సమయాన్ని బట్టి 4 మాటలు మాత్రం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను 1996లో మరి ఈ ధర్మసాగరం గ్రామానికి రావడం జరిగింది. జన్మతః నేను పుట్టింది అక్కడైనప్పటికీ కూడా ఉద్యోగరీత్యా నేను పుట్టింది ఇక్కడే కాబట్టి ఇప్పటికీ కూడా ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా ఫీల్ అవుతాను. అలాగే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నా సొంత గ్రామానికి వచ్చినట్లుగానే నేను ఒక రకమైన అనుభూతిని పొందుతున్నాను. మరి నా యొక్క నా చేతిలో అస్త్రాభ్యాసం చేసిన విద్యార్థులు జ్ఞాపికను అందించవలసిందిగా విద్యార్థులందరినీ కోరి ప్రార్థించడం అయినది. అలాగే హరిత కానుకను అందించవలసిందిగా కూడా విద్యార్థులందరినీ కోరి ప్రార్థించడం జరుగుతుంది. గ్రామస్తులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా సహృదయ నమస్సులు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. మిత్రులారా, ఈరోజు చాలా సుదినం అని చెప్పుకోవచ్చు. ఈ ధర్మసాగరం గ్రామం అనేది అభివృద్ధి పరంగా ఆదర్శ గ్రామం. కానీ జన్ జీ తరం, ఇప్పుడు ఇది ఏఐ తరం నడుస్తుంది. నడిచినప్పటికీ భారతీయ సంస్కృతిలో గురు శిష్య పరంపర మేము కొనసాగిస్తాము అని నేటి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులయ్యారు ధర్మసాగరం మా విద్యార్థులు. మరి 2002-2009 మధ్య ఇక్కడ నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అప్పుడే ఇంకా ఉపాధ్యాయ వృత్తిలో నేను తొలి అడుగులు వేస్తా ఉన్నా.
ఇక్కడ ఎన్నో అనుభూతులు, మధుర స్మృతులు, గ్రామ పెద్దల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, విద్యార్థుల తాలూకా ప్రోత్సాహంతో ఇక్కడ అనేక విద్యారంగంలో అనేక ప్రయోగాలు చేశాం. ధర్మసాగరం పాఠశాలను మేమంతా ఉపాధ్యాయులమంతా టీం వర్క్ చేసి ఒక మోడల్ స్కూల్ గా నిలబెట్టాం. గ్రామ పెద్దల సహకారంతో పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించి ఇక్కడ ఎంత రోల్ పెంచాం. అది గ్రామ పెద్దల సహకారం వల్ల జరిగింది. ఇంకో గొప్పతనం ఏంటంటే ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాలలో ప్రతి ఊర్లో చెబుతారు, కానీ ధర్మసాగరం పిల్లలు టీచర్ చెప్పిన దాన్ని అబ్జర్వ్ చేసుకున్నారు, వాళ్ళు ఆచరించారు. ఆచరించేవాడు ఆచార్యుడు అన్నారు, అందుకని ఈయన ఆచార్యుడు అయ్యాడు. ఇంకా చాలా మంది ఆచార్యులు అయ్యారు. ఇవాళ మన గర్వకారణం ఏంటంటే మన మిత్రులు చెప్పినట్లు మాకు ఎంతటి చక్కని అవకాశం ఇచ్చి మా చేతుల మీద గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాల మాకు జీవితాన్ని ఇచ్చినటువంటి గ్రామం. మేము జీవితంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరినటువంటి ఈ పాఠశాలని మేము జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. మేము ఈ పాఠశాలలో పనిచేస్తున్నంతకాలం గ్రామస్తులు మాకు ఎంతో సహకారం అందించేవారు. ఈ గ్రామ పెద్దలు ఈ పాఠశాలని ఎంత గొప్పగా తీర్చిదిద్దారు, వారందరికీ మా కృతజ్ఞతలు. ధర్మసాగరం పేరు వినగానే మాకు మా పాఠశాలతో పాటు అప్పలనాయుడు గారు వారి కుటుంబము మా కుటుంబంతో మమేకమై మాకెంతో సంతోషాన్ని కలిగించేవారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు అందరూ మంచి సహకారం అందించేవారు. అలాగే ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా చాలా క్రమశిక్షణతో పెరిగి పాఠశాల అంటే ధర్మసాగరం గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులే అనిపించేటంతగా మంచి క్రమశిక్షణతో కూడి చదువు నేర్చుకునేవారు. వారందరూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఊరి జనాలు, పెద్దలకి, పిల్లలకి, స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంటే 6 బ్యాచ్ల పిల్లలు అంటే 100 మంది ప్లస్ మ్యాక్సిమం పిల్లలందరికీ పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళ వెనుకున్న పార్ట్నర్స్ కూడా అంటే 200 మంది యొక్క శ్రమ మనకి కనిపిస్తుంది. మాకు తెలిసి ఎంత కష్టం ఒక ప్రోగ్రాం చేయాలంటే. ఈ స్టూడెంట్స్ అందరూ ఒక నెల రోజుల ముందుగా ప్లాన్ చేసుకొని నెల రోజుల ముందు నుంచి మాకు అపాయింట్మెంట్ అంటే ఇవ్వండి, ఈరోజు మాకు తప్పకుండా మీరు రావాలన్నారు. దానికోసం మేము మొన్న 22 తిరుపతి వెళ్ళి తిరుపతి ప్రోగ్రాం చేసుకొని ఈరోజు మధ్యాహ్నమే వచ్చాం. అంటే పిల్లల యొక్క ప్రేమాభిమానాలు చూసి ఇంత చక్కగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఈ ధర్మసాగరంలో నేను వైజాగ్లో చదువుకున్నాను, పుట్టి అక్కడే చదువుకున్నాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఫిబ్రవరి 15, 2002 అంటే 2001 డిఎస్సి. ఇక నేను 3 సంవత్సరాలు 5 నెలలు పనిచేసాను సుమారుగా. అయితే ఇక్కడే ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఎంత ముఖ్యమో వివాహం కూడా అంతే. ఈ ధర్మసాగరంలోనే నాకు మా హస్బెండ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నారు, చిత్తూరులో చేసేవారు. ఆయన కూడా అక్కడ ఇప్పటిలాగా మనకి లీవ్ పేపర్ అది లేకపోవడం వల్ల సెలవులు అడ్జస్ట్ చేసుకుంటూ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇద్దరం స్కూల్కి ఇక్కడ ఆయన కూడా ఖాళీగా ఎందుకు ఉండాలని పిల్లలకి చెప్పడం వల్ల చాలామంది పిల్లలు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు నాతో పాటు మా వారిని కూడా రమ్మని మరీ చెప్పారు. ధన్యవాదాలు. విద్య కలిగినటువంటి మహిళ ఈరోజు ఈవిడ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ హిందీ, ఎంఏ ఎకనామిక్స్ ఇవన్నీ కష్టపడి చదువుకొని వచ్చారు. అదేవిధంగా నేను ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డీ అన్నీ చేసుకొని వచ్చాను. మా ఇద్దరికి వివాహం కుదిరింది ధర్మసాగరంలో ఉంటుండగా. సో ఈ ధర్మసాగరం నాకు ప్రత్యేకించి మేము గుర్తుంచుకున్నటువంటి గ్రామం. మొట్టమొదటి అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన తోటి ఉపాధ్యాయులు నేను వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటా సార్ అని నాకు గెస్ట్ ఫ్యాకల్టీగా నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల, మీసాల పిల్ల.
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల పొద్దు లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంటి గొడవల్ల అట్ట కన్నెర చెయ్యాల కారాలే నూరేలా ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా దూరాలే పెంచేలా కొండేలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా కోపం కొంచెం తగ్గాలి పిల్ల మిసాల పిల్ల నువ్వింత హార్షగా మాట్లాడాలా హార్టైపోయేలా ఏ తప్పు చెయ్యకుండా భూమిద ఎవరైనా ఉంటారా నీ తప్పులో ఒకటారైనా చిత్రగుప్తుడి చెట్టాలా ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీ మాత నీకు నట్టయ్యేలా చుట్టూ
బహుమతి జ్ఞాపిక ప్రదర్శించవలసిన కోరుతున్నాం. ఇలా చెబుతున్నందుకు మన్నించాలి. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మేము చదువు నేర్పినటువంటి విద్యార్థులు చదువు నేర్పేటప్పుడు చాలా చిన్న పిల్లలు వీళ్ళు. ఈ చిన్న పిల్లల మనసులో మేము ఇంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్నందుకు నిజంగానే ఈ కార్యక్రమానికి రాకపోతే నేను ఎంతో తప్పు చేసినట్లు అనిపిస్తుందని, ఇన్ని పనులున్నా ఏమున్నా ఒక్క ఫోన్ కాల్కి స్పందించి ఈ కార్యక్రమానికి రావడం నిజంగానే విద్యార్థుల యొక్క ఏదైతే ఉందో వీళ్ళ యొక్క మనసులో ఇంత విశాలమైనటువంటి దృక్పథం ఉందని ఈరోజు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఈ ధర్మసాగరం అనేది పేరులోనే సార్థకత ఉంది. ధర్మంతో నడిచినటువంటి సముద్రం లాంటి గ్రామం ఇది. అది అలాగే మేడం గారికి పూలమాలతో సత్కరించి జ్ఞాపికను వస్త్రాలను అందించవలసిందిగా. మేడం గారు, నేను కూడా టీచర్నే, నాగేంద్ర మాస్టర్, మరి మాస్టర్లు కొంతమంది పేర్లు మర్చిపోయాను. వీళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. నేను కూడా టీచింగ్లో ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి చాలా చాలా సంతోషం. మేము ఎక్కడ కూడా మా 25 years సర్వీస్లో చూడలేదు. మా గోపి అనే సంవత్సరంలో మేము ఇక్కడ రావడం చాలా సంతోషం ఉంది. గ్రామ ప్రజలకి, పెద్దలకి, విద్యార్థులందరికీ కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 2003-04 విధానం అలాగే పూలమాలతో సత్కరించి వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపికను శీలను అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ ప్రయోగం అనేది మిగతా గ్రామాల్లో కూడా చూసి నేర్చుకొని తమ గురువుల్ని గౌరవించవలసిన బాధ్యత మాకు ఉందని తెలియజెప్పే కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పకూడదు, అందరూ మా పిల్లలు కాబట్టి ఆశీస్సులు ఇస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఎక్కడెక్కడ నుండో విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందం మొత్తానికి కూడా మా కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే తల్లిదండ్రులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి నా గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఇచ్చేసినటువంటి ఈనాటి విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు అందజేస్తూ, ఈ కార్యక్రమం అయితే చూడముచ్చటైన కార్యక్రమం. ఎందుకంటే ఏదో ఆర్సీఎంలో చేయటం చూశాను, కానీ గ్రామ స్థాయిలో చేయటం అనేది ఇదే ఫస్ట్ టైము చూడడం జరుగుతుంది. ఏది ఏమైనా ఫస్ట్ ధర్మసాగరం నుంచే మొదలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. సత్యేంద్ర మాస్టర్ టైంలో, మన ధర్మాస్టర్ టైంలో ఆనాటి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ ఆ రోజు ప్రయోగం మన పల్లెటూరులో, మన స్కూల్స్లో కూడా ఎందుకు యానివర్సరీ చేయకూడదు అని ఆ రోజు మాకు ప్రతిదానికి కూడా పిఆర్టీఆర్ జిల్లా అధ్యక్షుల వారు గోపీనాథ్ గారి దగ్గరికి వెళ్ళి చిన్న సలహా అడగడం మా ఆనవాయితీ. నాకు ఇష్టం అలాగా, ఎందుకంటే ఇంకొక రకం కాదు, ఏదైనా ఉంటే ఒక మంచి సలహా ఇస్తారు ఆయన. వెళ్ళి ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్ అంటే, చాలా మంచి ఆలోచన వచ్చింది మీకు, చెయ్యండి, మేము కూడా ఉన్నాం కదా, ప్రోత్సహిస్తాం, మా డిఈవి గారిని కూడా తీసుకొస్తామని చెప్పారు. అలాగే ఆ రోజున మనకి మినిస్టర్ గారు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి అయ్యన్న గారు, స్పీకర్ గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్నారు.
తీసుకొచ్చి మొట్టమొదటి మన గ్రామంలో యాన్యువల్స్ డే జరిపించుకుంటున్నాం. ఆ మనల్ని చూసిన తర్వాతే మిగతా గ్రామాలు కూడా చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చూసి మిగతా గ్రామాలు కూడా ఇటువంటి పూర్వ విద్యార్థులు తమ గురువులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే దానికి పునాది గురువు వేశారు, దానికి బేజం గురువు. ఎందుకంటే మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పారు కాబట్టి ఆ పాఠశాలకు ఎలా ఏదైతే సినిమాలో వాళ్ళు ఎన్నో టేక్లు తీసుకొని చేస్తారు ఆ డ్యాన్స్, కానీ అమ్మాయి ఒక్క దీంతో ఎంత బాగా చేస్తుందో అంటే మన పిల్లల్లో అంత నైపుణ్యత ఉంది. అది గమనించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధ చూపించండి. మనకున్న ఆస్తి పిల్లలే. మనం ఎన్ని ఎకరాల భూమి ఇచ్చామని కాదు, ఎంత ఆస్తి ఇచ్చామనేది కాదు, ఎవరూ ఎత్తుకెళ్ళిపోలేనిది విద్య. ఏ దొంగ పట్టుకెళ్ళిపోలేడు ఆ విద్యని. ఆస్తి ఉంటే ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారు, భూమి ఉంటే పక్క వాళ్ళు గోపించేస్తున్నారు. కానీ ఆ పిల్లలకి ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి విద్యను మాత్రం ఎవరూ పట్టుకెళ్ళిపోలేరు. వాటికి ప్రతి ఒక్కరు కూడా దయించి తల్లిదండ్రులు మంచి ఉపాధ్యాయులు ప్రభుత్వం గుర్తించి వాళ్ళ పరీక్ష పెట్టి వాళ్ళ అన్ని రంగాలలో కూడా వారు సాధించిన తర్వాతే మనకు ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తున్నారు. కాబట్టి అలాంటి మంచి ఉపాధ్యాయులు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు మాత్రం ఏ విధంగా అయితే కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తించారు, అలాగే వాళ్ళ దృష్టిని కూడా ఒక్కసారి మన గ్రామాభివృద్ధి సైడ్ మళ్లించి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మీరు తోడ్పడతారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దుస్సాలువాతో సత్కరించవలసిందిగా మా పూర్వ విద్యార్థులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే పూలమాలతో అలంకరించి జ్ఞాపికను అందజేయవలసిందిగా విద్యార్థులందరినీ కూడా కోరడమైంది. తదుపరి 2007-8 బ్యాచ్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మన ధర్మసాగరం బోయలమ్మ పండుగ ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు నవంబర్లో వచ్చే పండుగ అప్పుడే వచ్చేసింది ఏట్రా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూర్వ విద్యార్థులందరూ కమిట్మెంట్కి వచ్చి 5-6 బ్యాచ్ వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడో ఉన్న మన ఆడపిల్లలు కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు ఎక్కడెక్కడో ఉన్న ఉపాధ్యాయులు కూడా వీళ్ళు కార్లో వెళ్ళో ప్రయాణం చేసో లేదా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చో ఈ గ్రామానికి రప్పించారు. ఏది ఏమైనా ఒకటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. అంటే పేరు పేరున చెప్పాలి. ఇది చిన్న పని కాదు. ఒక విషయం తలపెట్టిన తర్వాత ఇలాంటి విషయం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు కమిట్మెంట్ చేయాలి, వాళ్ళ భర్తలు కమిట్మెంట్ చేయాలి. మా గ్రామంలో పుట్టిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు భర్తలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, పంపిస్తారన్న భావంతో వీళ్ళ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏది ఏమైనా మా గ్రామ ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా సరే మీ అత్తమామలు మీ భర్తలు నా గ్రామానికి పంపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మీరు చేసినందుకు పేరు పేరున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామం ఒక ప్రత్యేకమైన గ్రామం. పూర్వం నుండి కూడా విద్యతో పాటు క్రమశిక్షణ గల గ్రామం. ఇందాక మేషారు అంటారు గొంప కృష్ణ గారని. గొంప కృష్ణ అంటే మా అన్నయ్య గారు గొంప రామకృష్ణ. ఈ గ్రామంలో ఆయన కూడా సర్పంచ్ చేశారు. కొంతమంది మేషారులు పరిచయం లేకపోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ గ్రామ సర్పంచ్గా మా ప్రజల ఆశీస్సులతో పనిచేశానండి. అదేవిధంగా మీ ఆశీస్సులతో నేను సర్పంచ్ అయినందుకు చాలా హ్యాపీ. కానీ మీ ఇచ్చిన బాధ్యతను మేము కూడా గ్రామ పెద్దలందరం కూడా కలిసి నిర్వర్తించినందుకు మన ధర్మసాగరం గ్రామానికి జాతీయ ఓఎస్టీ గల గ్రామంగా గుర్తింపు పొందింది. ఆ అవార్డు అందరూ మీ అందరూ కూడా గ్రహీతలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అవార్డు రావాలంటే ఊరికే రాదు. ఆ అవార్డులో మీరు
గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యంలో పాటించవలసిన జాగ్రత్తలను తీసుకున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో మన గ్రామం ISO అవార్డు గ్రహీతగా ఈరోజు తెలిసింది. అయితే మీ అందరూ కూడా అందరూ పెద్దలు మాట్లాడారు, అందరూ మాట్లాడిన సమయం లేదు, 2 నిమిషాలు నేను ముగిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మైక్ కట్టుకున్నప్పుడు 2 నిమిషాలు అంటారు, కానీ మాట్లాడతారు అరగంట. కానీ చాలా టైం అయిపోయింది. పెద్దలు గౌరవనీయులు ఈ వేదికను అలంకరించిన జడ్పీటీసీ గారికి, గోపీనాథ్ గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు. మేషర్లు అందరూ కూడా ఎక్కడి నుంచో వ్యయ ప్రయాసతో ధర్మసాగరం వెళ్ళాలని వచ్చారు. మీ పిల్లలకు ఉద్యోగం రాకపోయినా, మీ పిల్లల ప్రయోజకులు రాకపోయినా బాధపడరు, కానీ నీ విద్యార్థి ప్రయోజకులు అయితే టీచర్ చాలా ఆనందపడతాడు. మీ పిల్లలు పాడైపోయినా మీరు అంత బాధపడరు. నా విద్యార్థి IAS IPS అంత స్థాయి కాకపోయినా SI టీచర్ సచివాలయ సిబ్బందిగా పనిచేస్తున్నారో ధర్మసాగర్ నక్కరోలని ఆ తృప్తి మీలో ఉంటుంది. మన పిల్లవాడిని అయితే అంత పట్టించుకోం, నీ విద్యార్థిని అయితే మాత్రం టీచర్ ఎప్పుడు గుండెలో పెట్టి ప్రేమిస్తూ ఉంటాడు. అది చూసిన వాడిని గ్రహించి మీరు కూడా కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది ఇంకా సర్వీస్లో ఉన్నారు. అయితే మీరు కూడా మా అమ్మ పోయడమ్మ తల్లి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా మా విద్యార్థుల్లాగే మీరు ఎక్కడ అంటే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు కూడా తయారు చేసి మీరు ఆరోగ్యంగా ఉన్నారో కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది సైన్యాన్ని తయారు చేశారు. మీకు ఏమి చేసినా తక్కువే. మీ అంత టీచర్లందరూ కూడా పెద్దలందరూ కూడా నా పాదాభివందనం. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో నేను ఈ గ్రామంలో జన్మించినందుకు మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మేషర్ ఇందాక గణేష్ మేషర్ చాలా బాధపడ్డారు, నాయుడు మేషర్. మీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ని చిన్న చూపు చూస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడెక్కడో చదివిస్తున్నారు, ఆడపిల్లలు మాకు అప్పచెప్తున్నారని మాకు కూడా చాలా బాధగా ఉంది సార్. అయితే పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు, మన గ్రామస్తులు కూడా ఇక్కడే ఉన్నారు. చిన్న ఉదాహరణ, అమ్మ పాప పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఎవరికి ఇద్దామంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇస్తారంటావు. కానీ ఉద్యోగస్తుడు అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావాలి, కానీ మన స్కూల్ మాత్రం గవర్నమెంట్ స్కూల్ కాకూడదు. ఇది నిజమా కాదు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్న నిబద్ధత, ఖచ్చితత్వం, స్థిరత్వం ఎక్కడ ఉండదు. అమ్మపాలు లాంటి, తల్లిపాలు లాంటి గవర్నమెంట్ స్కూల్ వదిలేసుకొని పట్టుపాలు లాంటి ప్రైవేట్ స్కూల్ కోసం పోగొడుతున్న ఈ సమాజం మారాలి, మారాలి, మారాలి. ఒక్కరి వల్ల ఈ గ్రామం మారదు, మీ అందరి వల్ల మారుతుంది. ఈ రోజు 200 మంది నా విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు, మాకంటే ఎక్కువ చదువుకున్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా ఇద్దరేసి ఒక కుటుంబాన్ని మార్చండి. మీ ఇద్దరిలో ఒక కుటుంబాన్ని గౌరవేసి మా గ్రామానికి అందించి తరాల భవిష్యత్తు కోసం మీ అందరూ కలిసికట్టుగా పనిచేసి మన గ్రామాన్ని ఎప్పుడూ జాతీయ స్థాయిలో నిలపాలని మీ అందరినీ కూడా పదే కోరి ప్రయత్నిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. అలా కార్యక్రమం ఇక్కడ మన ధర్మసాగరాలు జరగడం అంటే చిన్న పని కాదు. కానీ ధర్మసాగరాన్నే ఫస్ట్ మన ఊళ్ళోనే జరిగిందంటే ఇది పిల్లలు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించి దీన్ని కూటమికి తెచ్చి ఇక్కడ మా ఊళ్ళో కార్యక్రమం మా ఎక్కడెక్కడ ఉన్న టీచర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం జరిపించాలా అన్న పట్టుదలతో ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించడం జరిగింది. కానీ పిల్లలు ఎక్కడెక్కడ పిల్లల్లో తీసుకొచ్చి ఆడపిల్లల్ని, మగవాళ్ళని, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళలో రప్పించి ఈ కార్యక్రమం ఎక్కడ 10-15 రోజుల నుంచి పదే మీద తిరుగుతా చేసుకుంటా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఎప్పుడో మా ఊరు వచ్చి ఇక్కడ సత్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే పూలమాలతో అలంకరించి జ్ఞాపకాన్ని అందజేయవలసిందిగా విద్యార్థులందరినీ కూడా కోరి ప్రార్థించడం.
కార్యక్రమంలో ఒక చివరి ఘట్టం మాత్రమే ఉందండి, అది ఒక 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. దయచేసి ఎంతసేపు సహనం వహించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతరించిపోతున్న తరుణంలో ఈరోజు ధర్మసాగరంలో ఉన్న మరి పూర్వ విద్యార్థులు మరి ఈరోజు ఈ నేటి విద్యార్థులకి ఆదర్శప్రాయంగా ఇవాళ నిలవడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడ హై స్కూల్లోనూ లేకపోతే కాలేజీల్లో రీయూనియన్ ఏర్పాటు, గురువుల్ని మరి సన్మానం చేయడం జరుగుతుంటుంది. ఫస్ట్ టైం మరి ధర్మసాగరంలో మరి మరి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడం నిజంగా గొప్ప విషయం. దానికి కారణం ఏంటంటే ధర్మసాగర్లో ఉన్న నాయకత్వం, మరి రమణమ్మ గారు, అప్పలనాయుడు గారు కానీ ఇతర మరి కన్ననాయుడు గారు అందరూ పెద్దలందరూ కూడా మరి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మరి నాయకత్వం ఉంది. అటువంటి నాయకత్వం నుంచి ఈరోజు మరి పూర్వ విద్యార్థులు కూడా వాళ్ళు చూసి ఆదర్శంగా ఈరోజు మరి వాళ్ళు చదువు చెప్పిన గురువులందరికీ కూడా ఈరోజు ఘనంగా సన్మానించడం మరి నేటి తరానికి విద్యార్థులందరూ కూడా ఆదర్శప్రాయం. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మరి మొన్ననే మరి మీ యూపీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది. అయిపోతే రమణమ్మ గారు నిజంగా మరి నాయకులు అంటే ఎలా ఉండాలో మరి రమణమ్మ గారు చూసి నేర్చుకోవాలి. నిరంతరం మరి డైరెక్టరేట్కి మరి లేకపోతే డిఓ గారికి ఏ పేపర్లు కావాలంటే, ఏ తీర్మానాలు కావాలంటే ఆ తీర్మానాలు తీసుకొచ్చి నిజంగా ఆ ఎలిమెంటరీ స్కూల్ మళ్ళీ యూపీ స్కూల్గా రావడానికి మేడం గారు నిజంగా చాలా కష్టపడ్డారు. ప్రత్యేకంగా మేడం గారికి పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఈ యూపీ స్కూల్ మళ్ళీ హై స్కూల్ చేసే విధంగా మరి ఎవరైతే ఉన్నాయో పూర్వ విద్యార్థులందరూ కూడా కృషి చేయాలి. విద్యార్థులందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యా కుసుమాలైనటువంటి ఉపాధ్యాయులను గౌరవించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. మమ్మల్ని మా ఎదుగుదలలో మా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మా ఉపాధ్యాయులకు కూడా మేము మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకునే అవకాశం మాకు వచ్చినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పవలసిందల్లా ఒకటే, ఇప్పుడు 5 సంవత్సరముల తాలూకా బ్యాచ్ ఏ బ్యాచ్ అయితే ఉందో ఆ బ్యాచ్ తాలూకా పిల్లలు రోజుకి 1 అవర్ ఆ ఉన్న పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి మన పిల్లలు పునాది ఎంతవరకు ఉన్నది అన్న చూస్తే చాలు. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు. ఒక ఇంటికి పునాది ఎంత దిట్టమైనదో చదువుకు కూడా ఫండమెంటల్స్ అంతే ముఖ్యమని నా భావన. ఒక్క 1 అవర్ కేటాయించితే చాలు. అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటంటే, ప్రైవేట్ స్కూల్కి నేను చెప్పలేను కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే బీఈడీ చేసి ఒక విద్యార్థికి ఎంత మెలకువతో పాఠాలు ఏ విధంగా చెప్పాలనేది తెలుస్తుంది టెక్నికల్గా. కాబట్టి మీ పిల్లల్ని ఎక్కడ పంపించి ఎక్కడ ఉంచితే బాగుంటుంది అన్నది అది మీ బాధ్యత. అయితే ప్రైవేట్ స్కూల్లో కూడా మీకు నెలకు ఓ మీటింగ్ పెడతారు, ఎన్ని పనులున్నా పరిగెడతారు. అదే గవర్నమెంట్ స్కూల్ కొబ్బరెడితే వెళ్ళడానికి మీకు తీయకుండదు. వారానికి 1 గంట ఖాళీ చేసుకోండి, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు చాలు. ఇంక మీ అబ్బాయికి 5 సంవత్సరాల్లోనే పునాది దిట్టంగా తయారవుతుంది. ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ మాస్టర్. గౌరవనీయులైనటువంటి గ్రామ పెద్దలకు, అలాగే టీచర్స్ బృందానికి మొత్తానికి నా నమాజులు. ముఖ్యంగా చెప్పదలసింది ఏమిటంటే, నేను ఇదే ఎంపీపీ స్కూల్లో ధర్మసాగరంలో చదువుకున్నాను.
చదువుకొని వాలంటీర్గా కూడా చేశాను. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఇదే విషయాన్ని వాలంటీర్గా చేస్తే ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను టీచర్ అంటే నాకు టీచర్గా చేయాలంటే చాలా ఇష్టంగా ఉండేది. కానీ పరిస్థితులు బాగోకపోవడం వల్ల నేను టీచర్గా చేయలేకపోయాను. అప్పటికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆ విషయాన్ని తలుచుకుంటుంటే. కానీ టీచర్ వృత్తిలో ఎంత ఆనందం ఎంత ఇది ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసి వీళ్ళందరూ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించి సన్మానించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నేను ఈ ఊర్లోని వాలంటీర్ టీచర్గా చేశాను. ఇది నా పుట్టినూరు. చాలా సంతోషం. నా కార్డు గడ్డం శివ గోవింద తీసుకొచ్చి మా షాప్కి ఇచ్చారు. చాలా ఆనందపడ్డాను నేను. తర్వాత స్కూల్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు నేను చెప్పేదాన్ని. చక్కగా పిల్లలందరూ వచ్చి చక్కగా కూర్చునేవారు. రత్నం టీచర్ గారు కథలో ఎట్టి అన్నీ చెప్తుంటారు. స్కూల్ ఎప్పుడు కూడా మానేయకూడదు, చక్కగా వచ్చేవారు. నాకు చాలా సంతోషంగా ఉండేది. తర్వాత నేను రాత్రులు స్కూల్లో కూడా చెప్పేదాన్ని, నైట్ స్కూల్ చెప్పేదాన్ని. అందరికీ సంతకాలు చదువు పూర్తిగా రాని వాళ్ళకి కూడా సంతకాలు నేర్పించేదాన్ని. ఇంతకంటే నేనేం చెప్పలేను. చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకునే ఒక అందమైన సందర్భం. చిన్ననాటి స్నేహితులు, మనకు అక్షరాలు నేర్పిన గురువులు ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇలా ఎదురెదురుగా కనిపించడం ఒక అందమైన అనుభూతి. ముఖ్యంగా మన టీచర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పేవారే కాదు, మన జీవితానికి దారి చూపేవారు. మనలో నమ్మకం నింపింది గురువులు, మనం తప్పులు సరిదిద్దింది గురువులు, మన భవిష్యత్తు కోసం మనకంటే ఎక్కువగా ఆలోచించింది కూడా మన గురువులే. ఆ రోజుల్లో మనం టీచర్స్ మందలిస్తే బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆ మందవంపుల వెనక ప్రేమ ఉందని, మన భవిష్యత్తు బాగుండాలని తపన ఉందని. పెట్టినటువంటి మా మాతృమూర్తి సమానులైనటువంటి అప్పట్లో వీళ్ళు ఉచితంగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులందరికీ కడుపునిపినటువంటి మాతృమూర్తులు, వీరికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. తదుపరి ఒక్క పాటతో మీ అందరు ఈనాడు